హాయ్ అండి, అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా వస్తువు కొన్నప్పుడు నెట్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా నెట్ బ్యాగ్స్లో చక్కగా ఈ విధంగా ఎల్లిపాయలు పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా ఎల్లిపాయలు పాడవకుండా ఉంటాయి. అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలాంటి జాలి గిట్లయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎల్లిపాయల్ని ఇలా జాలి గట్టిలో వేసేసి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం హీట్ చేసుకుని, అంటే కొంచెం ఇలా కాలితే కలర్ వచ్చేంత వరకు చాలండి. తర్వాత మనం ఎల్లిపాయలు నలుచుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.